కింగ్ 100 కు ముందున్న సవాళ్లు ఎన్నో. లాస్ట్ 10 ఇయర్స్ లో ఒక్క బ్లాక్ బస్టర్ తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేదు. అసలే చిన్న డైరెక్టర్, పైగా టాలీవుడ్ లో 100 సెంటిమెంట్ అంత గొప్పగా ఏం లేదు. ఇవన్నీ చాలదన్నట్టు కొత్తగా విలన్ ఇమేజ్. ఇవన్నీ సవాళ్ళని దాటుకొని కింగ్ 100 ఎలా నిలబడుతుంది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కింగ్ కెరీర్లో ఎన్నో గొప్ప సక్సెస్లు, ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. శివ, గీతాంజలి, అన్నమయ్య, మనం, సోగ్గాడే చిన్ననాయన వంటి ఎన్నో డిఫరెంట్ సినిమాలతో ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేశారు నాగ్. ఇప్పుడు ఆయన కెరీర్లో ఒక ముఖ్యమైనటువంటి మైల్ స్టోన్ 100వ సినిమా. ఈ సినిమాపై అక్కినేని ఫ్యాన్స్తో పాటు సినీ ఆడియన్స్లోనూ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ ఒక మైల్ స్టోన్గా నిలిచిపోవాలంటే నాగార్జున కొన్ని ముఖ్యమైనటువంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం తమిళ్ డైరెక్టర్ ఆర్ కార్తిక్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారని టాక్ నడుస్తుంది. కార్తిక్ గతంలో తెలుగులో ఆకాశం అనే సినిమాతో డబ్ అయినటువంటి నితమొరువానం అనే సినిమా తీశారు. కానీ అది ఇక్కడ పెద్దగా ఆడలేదు. అందువల్ల కేవలం ఒక సినిమా అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్కి కింగ్ 100వ సినిమాను అప్పగించడం ఒక పెద్ద రిస్క్ అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. గతంలో పూరి జగన్నాథ్, బెజవాడ ప్రసన్న కుమార్ వంటి డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. కానీ చివరికి కార్తిక్ పేరు ఫైనలైజ్ అయినట్లు తెలుస్తుంది. ఈ డిసిషన్ పై ఫ్యాన్స్ కొంత ఆందోళనగా ఉంది. అక్కినేని నాగార్జున 100వ సినిమాకు రంగం సిద్ధమవుతూనే ఉంది. ఈ నెల 29న కింగ్ బర్త్డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారు. ఆర్ కార్తిక్ డైరెక్ట్ చేయబోతున్నటువంటి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారట. అందులో మొదటిది అభిమానులు తన మీద ఉన్నటువంటి అసంతృప్తిని తొలగించుకోవడం. బ్రహ్మాస్త్ర, పార్ట్ 1, కుబేరా, కూలీలో వరుసగా చనిపోయే సపోర్టింగ్ రోల్స్ చేయడం పట్ల ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దాన్ని పోగొట్టుకోవడం అంత ఈజీ కాదు. పైగా డైరెక్టర్ ఆర్ కార్తిక్ ఫామ్ లైన్లో కానీ లేకపోతే ల్యామ్ లైట్లో ఉన్నోడు కాదు. ఇంతకుముందు తీసినటువంటి తమిళ్ మూవీ ఆకాశం పేరుతో తెలుగులో డబ్ అయితే వచ్చిన సంగతి కూడా ఎవరికీ గుర్తులేదు. సో ఇంత గుడ్డిగా నమ్మి అతనికి అవకాశం ఇచ్చాడంటే చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే మోహన్ రాజాని కాదని మరీ కార్తిక్కి ఛాన్స్ ఆఫర్ చేయడం చిన్న విషయం కాదు. అంతేకాకుండా స్టార్ హీరోల్లో 100వ సినిమా మరీ గొప్పగా అచ్చేమి రాలేదు. చిరంజీవికి త్రినేత్రుడు ఫ్లాప్ అవ్వగా బాలకృష్ణకు గౌతమిపుత్ర శాతకర్ణి హిట్ అనిపించుకుంది. కానీ రికార్డులు బద్దలు కొట్టలేదు. వెంకటేష్ ఇంకా ఆ నెంబర్కి దూరంలో ఉన్నారు కాబట్టి లిస్టులోకి రారు. ఇవన్నీ పక్కన పెడితే గత కొన్నేళ్లుగా సోలో హీరోగా నాగార్జున సత్తా చాటిన సినిమాలు 3. సోగ్గాడే చిన్ననాయన బ్లాక్ బస్టర్ కాగా బంగారాజు మంచి వసూళ్లతో పాస్ అయింది. బట్ నా సామిరంగా అద్భుతాలు అయితే చేయలేకపోయినా హిట్ స్టాంప్ మాత్రం వేయించుకుంది. అయినా సరే ఈ కిక్ నాగ్ ఫ్యాన్స్కి సరిపోవడం లేదు. వెంకీలాగా సంక్రాంతికి వస్తున్నాం రేంజ్లో 100 కోట్లు వసూలు చేసే పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. మరి కార్తిక్ అంత బరువు ఏ మేరకు మోయగలడా అనే దాన్ని బట్టి చూస్తే రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్, బిజినెస్ లెక్కలు, ఫ్యాన్స్ ఎమోషన్స్, ఇలా ఎన్నో సవాళ్లకు నాగ్ స్వాగతం చెప్పబోతున్నారు. సో ఇవన్నీ కాదన్నట్టు ఇప్పుడు కొత్తగా విలన్ ఇమేజ్. ఈ ఇమేజ్ని పక్కన పెట్టి హీరోగా అది కూడా ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించాలంటే ఏదో ఒక పెద్ద మ్యాజిక్కే జరగాలి. మరి ఆ మ్యాజిక్ కార్తిక్ క్రియేట్ చేయగలడా? అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ వార్ 2 సినిమాల లాంటి యాక్షన్స్ కూడా కంప్లీట్గా ఆడియన్స్ పెదవి విరిచేస్తున్నారు. కొంచెం అటు ఇటు అయినా కానీ యాక్షన్ ఎంటర్టైనర్స్ బిస్కెట్ అవుతున్నాయి. ఇవన్నీ చాలదన్నట్టు అండ్ క్రౌడ్ పుల్లర్స్. సో కొంతమందికి అంటే తెలుగులో ఓకే, బట్ పాన్ ఇండియా రేంజ్లో రాబోతుంది కాబట్టి సినిమా అక్కడ కూడా విపరీతమైనటువంటి బజ్ క్రియేట్ అవ్వాలి. మరి ఇంత నెగిటివిటీని తట్టుకొని అంత బజ్ క్రియేట్ అయ్యి అండ్ ఆల్ ఇండియా వైడ్గా సినిమా ఏ రేంజ్లో ప్రమోషన్ చేస్తే అండ్ ఇన్ఫ్యాక్ట్ కంటెంట్ చాలా కన్విన్సింగ్ చేయాలి. టీజర్ ట్రైలర్లోనే కంప్లీట్గా సినిమా చూడాలన్న ఫీలింగ్ రావాలి. సో ఇవన్నీ మరి కార్తిక్ చేయగలుగుతాడా? మెయిన్ డైరెక్టర్లు వదిలేసి నాగ్ 100 సినిమాని కార్తిక్ ఎందుకు అప్పచెప్పబోతున్నారన్న టాక్ కూడా నడుస్తుంది. సో ఇప్పటికే ఇంత నెగిటివ్ టాక్స్లో ఉన్నటువంటి నాగ్ మరి ఎందుకు కార్తిక్కి అప్పచెప్పాడు ఈ ప్రాజెక్ట్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నాగ్ 100 సినిమాని ఏ డైరెక్టర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అండ్ 100 సినిమాని కార్తిక్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.